హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి. ఇంకా ప్రతి సండే రోజైతే మేమైతే బండి మీద పోతుంటిమనమాట మార్కెట్‌కి. ఈ సండే నడుచుకుంటూ పోదామని డిసైడ్ అయినాం. ఎందుకంటే బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇక మా బావ పోయి పెట్రోల్ పోసుకొస్తా అన్నాడు. కాకపోతే మా పిల్లలు మేము కూడా వస్తామన్నారు. ఇక సరే నడువుండి ఈరోజు నడుచుకుంటూ తీసుకుపోదామని డిసైడ్ అయిందనమాట. ఇక ముందైతే టిఫిన్ చేసి చాయ్ తాగి పిల్లలకి పాలు తాపిసుకొని అయితే నడుచుకుంటూ పోతున్నాము. అయితే పోయే దారిలో మా ఆయన వాళ్ళ సార్ వాళ్ళు కొత్తగా ఇక్కడ షోరూమ్ ఒకటి స్టార్ట్ చేసిర్రనమాట. ఇంకా లోపల పనైతే నడుస్తా ఉంది. అయితే చూసొచ్చి అట్లే చూసుకుంటా వెళ్దామని అటెళ్ళినామనమాట. ఎందుకంటే మార్కెట్‌కెళ్ళే దారిలోనే ఉందనమాట షోరూము. ఇక బయట నుంచే చూసినాం. లోపలికెళ్ళలేదు. ఎందుకంటే లోపలంతా దుమ్ము దుమ్ము ఉంది. ఇక సౌండ్‌లు గూడా వస్తున్నాయి డుర్ర్ అని. అక్కడ మా చిన్నోడు మస్తు భయపడ్డాడు. ఇక అందుకే ఎక్కువ సేపు అక్కడ ఉండలే. ఇక ఈరోజు బండి లేకున్నా కూడా మార్కెట్‌కి ఎందుకు పోయినామంటే మా పెద్దోడు ఒకటే చేపలు చేపలని 2 వారాల నుంచి అడుగుతున్నాడనమాట. ఇక ఈ వారము ఇగ పోయి పక్కా తీసుకొద్దామనైతే ఎళ్ళినాం. మొత్తానికైతే చేపల మార్కెట్‌కి వచ్చినాము. ఇక్కడ నాకైతే ఒక్క చేప పేరు కూడా తెలవది. కాకపోతే అన్ని చేపలని పిలుస్తున్నా. ఇక ముళ్ళు తక్కువ ఉండేటట్టు చూసుకొని ఒక కేజీ వరకైతే చేపలు తీసుకొనొచ్చినాము. ఇవైతే రూ. 550 కేజీ అంట. కాకపోతే ముళ్ళు ఒకటే ఉంటదంట. ఇక పిల్లలకి తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటది. కుచ్చుకోదు కదా అన్నట్టు అవి తీసుకున్నాము. ఇది తీసుకొని ఇంటికొచ్చేసినాము. వచ్చిన తర్వాత దీన్ని కడగడానికి పెద్ద టాస్క్ అయిపోయింది. ఇక పల్లెటూర్లలో అయితే బయట కడుక్కోవడానికి ఉంటది. ఇక సిటీలో అట్లా ఉండదు కదా! అందుకని ముందైతే బాత్రూమ్ బాగా క్లీన్ చేసినాం. క్లీన్ చేసిన తర్వాత ఇక బాత్రూమ్‌లోనే కొంచెము దొడ్డుప్పేసి బాగా రుద్ది రుద్ది కడిగేసినామనమాట నేను, మా బావ. చేపలు కడగడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఇక కడిగిన తర్వాత కొంచెం వాసనేం లేవు. మంచిగా అనిపించింది. ఇక ఇప్పుడైతే చేపలకి మసాలాలు అవన్నీ అయితే నూరేసి మంచిగా పులుసు పెడతా. ఇక కొన్ని ముక్కలైతే ఫ్రై చేస్తా. కొన్నైతే పులుసు పెడతా. నాకైతే పులుసు పెట్టడం రాదు. మా బావ అయితే పెడతాడనమాట. నేనైతే ఏమేమి మసాలాలు కావాలో అవన్నీ యూట్యూబ్‌లో చూసినాననమాట. ముందైతే ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, 2 చెంచాల వరకు ధనియాలు, ఒక చెంచా మెంతులేసి దీనిలో కొంచెం దోరగా వేయించి పౌడర్‌లాగా చేసి పక్కన పెట్టేసిన. మళ్ళా తర్వాత 5-10 వరకు వెల్లుల్లి రెబ్బలేసి మళ్ళొకసారి మిక్సీ పట్టేసినాననమాట. 2 టమాటాలని కూడా మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసిన. ఇక గిన్నె పెట్టి కొంచెం నూనె ఏసుకొని దానిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఏసి బాగా వేయించిన తర్వాత ముందు మిక్సీ పట్టుకున్నాం కదా టమాటాలు, ఇక అవి కూడా ఏసి పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత కారం పొడి, పసుపు, ఉప్పు అన్నీ ఏసి బాగా వేగిన తర్వాత ముందే ఒక 10 నిమిషాల ముందు చింతపండు నానేసి దాని గుజ్జు మొత్తం తీసేసి చింతపండు జ్యూస్ అనేది ఇక ఇందులో పోసేసుకోవాలి. ఇక పోసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు, కారం అనేది చూసుకోవాలి. మనం చేప ముక్కలు వేయకన్నా ముందే. ఇక అన్నీ సరిపోయినాయి కానీ ఉప్పు అయితే తక్కువైందని అన్నాడు. తర్వాత ఉప్పేసి ఇక ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత దీనిలో చేపలేసుకోవాలి. ఇక మా బావ చేపల పులుసు ఇట్లాంటివి చారులు బాగా చేస్తాడు కానీ నాకు అయితే పెద్దగా రావు. చికెన్ బిర్యానీ చేయమంటే నేను మంచిగా చేస్తా. ఇక మొత్తం ఒక్కొక్కటి చేపలు ఇడిచిన తర్వాత దీన్ని అసలు కలపొద్దంట. కలిపితే ముక్క అనేది విరిగిపోతుందంట. ఇక అన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత దీన్ని ఒక బట్ట తీసుకొని ఇట్లా కలుపుతూ ఉండడమంట. మనకు తెలియదు, ఇదంతా ఫస్ట్ టైం అన్నమాట ఈ ప్రాసెస్ చూడడము. ఇక నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ చేపలు తీసుకొచ్చినప్పుడు ఇక నేను కూడా మంచిగా చేస్తా. ఇక ఇట్లా కలుపుకున్న తర్వాత పైనుంచి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇక 2 నిమిషాలు దీన్ని ఉడికించి ఇక దింపేసిన అనమాట. అయితే ఒక 5 పీసులు పక్కకు తీసి పెట్టేసిన ఫ్రై చేద్దామని. ఇక దీనిలో అయితే కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ, ధనియాల పౌడర్, చేపల మసాలా అన్నీ వేసి కలిపి ఇక ఫ్రిడ్జ్‌లో పెట్టిన. దీన్ని సాయంత్రం చేద్దామన్నట్టు. ఇక ఈలోపు అయితే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలో చేపల పులుసు ఎట్లుందో ముందైతే టేస్ట్ చూద్దామని చూసిన. నేను అనుకున్న ముక్క ఎక్కడన్నా పగిలిపోయినట్టు ఉడికిందేమో అనుకొని, కాకపోతే ముక్క అట్లేం లేదు, మంచిగా ఉడికిందనమాట. ఇక ముందైతే కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తా ఉప్పు అయిందో లేదో అని. బాగా కాలుతుంది, వేడి వేడిగా ఉంది. ముందైతే పిల్లలకి పెట్టను, ఏదైనా సరే నేనే తింటా. ఎందుకంటే ఎట్లుంటుందో ఏమో తెలియదు కదా. ముందు మనం తిన్న తర్వాతనే పిల్లలకి పెట్టాలి. అందుకనే ఫస్ట్ నేనే తింటున్నా. ఫుల్ కాలుతుంది కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది.
ఇక మా బావకి చెప్తే ఏడ పొగిడినట్టు అవుతుందని బాగుందిలే అని చెప్పిననమాట. ఇక తినేసినాం. తిన్న తర్వాత సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు అట్లా పిల్లల్ని కొద్దిసేపు చదివిపిద్దాం అన్నట్టు ఇక మా బావకు ఆఫీస్లో ల్యాప్టాప్ ఇచ్చారనమాట. అది కాక మా దగ్గర కూడా ఒకటి చిన్నది ఉంది. కాకపోతే ఈ కీబోర్డ్లో మా చిన్నోనికి ఏబిసిడీలు అనేది నేర్పిస్తామన్నమాట. ఇవన్నీ ఒకటే దగ్గర ఉండేవి కదా, కొంచెం దూరం దూరం ఉంటాయి. అట్లుంటే వాడు ఈజీగా గుర్తుపట్టేస్తాడు అన్నట్టు ఇక దీనిలో కొంచెం సేపు నేర్పించి ఇక చిన్నది ఇంకోటి ల్యాప్టాప్ ఉందని చెప్పిన కదా, దాంట్లోనేమో మా బావ మా బిట్టుకి కొన్ని నేర్పిస్తుండనమాట. ఇక పిల్లలు చదువుకునే లోపు సాయంత్రం వాళ్ళకి మళ్ళీ పాలు తాగిపించిన తర్వాత ఇక చేపలు కొన్ని చేసి పెట్టినా కదా, అవి ఫ్రై అయితే చేస్తాయి ఇప్పుడు. చేసిన తర్వాత మళ్ళీ అది కూడా టేస్ట్ ఎట్లా వచ్చింది అనేది చెప్తా. మసాలాలు అన్నీ కలిపి పెట్టేసిన కదా, ఒక 2-3 గంటలు అయింది. చేపలకు బాగా పట్టిపోయినాయి అనమాట మసాలాలు. ఇక ఇప్పుడైతే కడాయి పెట్టేసి దానిలో ఒక చెంచా వరకు నూనె వేసి ఇక ఉన్నాయి 5 పీసులు కదా అని అన్నీ ఒకటేసారి వేసేసిన అనమాట. మా అక్క వాళ్ళ ఊర్లో అయితే జురాల ప్రాజెక్ట్ దగ్గర మస్తు ఉంటాయన్నమాట చేపల ఫ్రై. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ తిన్నారా లేదా కామెంట్ చేయండి. మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ తినేసి వస్తామన్నమాట. ఇక ఒక సైడ్ అయితే చేప మొత్తం ఉడికిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసిన. వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇక దింపేసిన అనమాట. ఇప్పుడు దీన్ని మంచిగా డెకరేషన్ చేస్తా. ఉల్లిపాయలు పెట్టి నిమ్మకాయ పిండేసి ఇక టేస్ట్ కూడా చెప్తే ఎట్లుంది అనేది. ఇక ఉల్లిపాయలు అయితే పెట్టేసిన, నిమ్మకాయ పిండేస్తే ఎప్పుడు నూరు మస్తు ఊరింది అనమాట. ఇక టేస్ట్ చూద్దాం ఎట్లా వచ్చిందో. చేపల ఫ్రై రెడీ. జస్ట్ టేస్ట్ అబ్బా ఏమన్నా కలుతుందా. అద్దరిపోయింది. తింటారా రండి. నిజంగా మస్తు అయింది. బిట్టుదమ్మా సూపర్. ఆహా చేపల ఫ్రై కూడా టేస్ట్ అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగైంది. ఇంక సండే రోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మాది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.